ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరంతా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అనుభవంలో ఉంటున్నారా? ఈ దినము ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రార్థన గురించి మనతో చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఏమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యము. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఒక వ్యక్తిగత ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, అందరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? మాకు ప్రత్యేకమైన గదులు లేవని అనుకుంటున్నారా? ప్రత్యేకమైన గదులు లేకపోతే రాత్రి పెందలాడి పండుకొని పెందలాడలేవండి. తొందరగా చీకటితో లేచి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే ఇది యేసు ప్రభు తాను స్వయంగా మాట్లాడిన మాట. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వాక్యం తప్పకుండా గమనించండి, చదవండి. దాని ప్రకారంగా జీవించడానికి సిద్ధపడండి. రహస్యమందున్న నీ తండ్రి మన రహస్య పాపములను, మన రహస్య అవసరాలను, అక్కర్లను మనుషులతో చెప్పుకోలేనివి ఎవరితో చెప్పుకోగలుగుతాం? దేవునితో చెప్పుకోగలుగుతాం. మనుషులైతే ఎగతాళి చేస్తారు, తిడతారు, ఇష్టముండే ఇస్తారు, లేకపోతే లేదు. మన ప్రభు అట్లా కాదు. మనల్ని ఏమనడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఆయనే చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ఒక స్థలంలోకి వెళ్ళిపోయి రహస్యమందున్న నీ తండ్రికి మొరబెట్టుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము నీ వ్యక్తిగత జీవితంలో మనుషులు చేయలేని కార్యాలు ఏమిటి? మనుషులు చేయగలిగినా దేవుడు సెలవిస్తేనే వాళ్ళు చేస్తారు. లేకపోతే ఎంతోమంది నీకు పని చేస్తామని చెప్తారు, నువ్వు వెళ్ళినప్పుడు వీలు కాదని చెప్తారు. కారణం ఏమిటంటే దేవుడు చేయొద్దన్నాడు. అందుకని ముందు ఎవరిని పట్టుకోవాలా? ముందు దేవుని పాదాలు పట్టుకోవాలా. ప్రభువా, నువ్వు వాళ్ళ ద్వారా నాకు సహాయం ఇప్పించాలని నువ్వు మాట్లాడాలి ప్రభువా. అప్పుడే వాళ్ళు సహాయం చేస్తారని మనము దేవుణ్ణి అడిగితే దేవుడు వాళ్ళకు సెలవిస్తాడు. ఎటువంటి వారికైనా సెలవిచ్చి మనకు సహాయము చేసేటట్టు చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, లోక సంబంధంగా ఎన్నో రహస్యాలు మన వ్యక్తిగత జీవితంలో ఎంతోమందికి ఉంటుంది. అవన్నీ మనం అందరితో చెప్పుకోం. కానీ ఎవరితో చెప్పుకోగలుగుతామో? మన ప్రభుతో మనం చెప్పుకోగలుగుతాం. ఆయన నిన్ను క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. కనుక ఈ దినం నుండి ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థనకి ఒక సమయం ఎంచుకోండి. ఆయనతో గడపండి. నీ జీవిత అవసరతలు, నీ హృదయవాంఛలు, నీ ఇష్టములు, నీ కష్టములు, నష్టములు అన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకొని కన్నీటితో మొరపెడితే నిశ్చయంగా దేవుడు సహాయం చేస్తాడు. అంత గొప్ప ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఆయన వ్యక్తిగతంగా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యములో మనం గమనించినప్పుడు తాను పెందలక్కడనే లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. చాలా ప్రొద్దుండగానే వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడంట. తనకు కూడా తన తండ్రితో రహస్యంగా మాట్లాడుకోవటానికి మనకు అనుభవపూర్వకంగా చేసి చూపించాడు. కాబట్టి ఈ దినం నుండి వాక్యం వినే వాళ్ళందరూ నిశ్చయంగా ప్రభు సన్నిధిలో నేను వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలని తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని నిశ్చయంగా మీరు పొందుకోలేకపోయిన అనేకమైన అంశాలను మీరు పొందుకునేదానికి ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి ప్రార్థన చేసి చూడండి, దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీకు స్తుతి స్తోత్రం. ఏదైనా వ్యక్తిగత ప్రార్థన గురించి మీరు మాతో మాట్లాడి ఉండగా, అవును ప్రభు, మాకు నేర్పించండి. మా హృదయం నీ ఎదుట విప్పుకొనుటకు నేర్పించు. నీతో స్వతంత్రంగా మాట్లాడుకునే సమయం అది ప్రభు. మేము నీతో హృదయపూర్వకంగా మాట్లాడుకొని నీ ఎద్ద నుంచి ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకొనుటకు మీరు మాకు సహాయం చేయి. ప్రతి బిడ్డకి మీరు నేర్పించిన ఆయన వ్యక్తిగత ప్రార్థన నేర్పించి నీ ఎద్ద నుంచి మేలు పొంది నీ రాజ్యంలోనికి మేము చేరుకునేది నీ కృప పొందినట్లుగా మాకు అందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.